హాయ్ అండి, నమస్తే. నేను మీ మహేష్, డీసీపీఓ కుమరం భీం ఆసిఫాబాద్. ఈరోజు అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని పురస్కరించుకొని మన మాతృభాష అయినటువంటి తెలుగు గురించి కవులు చెప్పినటువంటి పద్యాలేంటి, రచయితలు చెప్పినటువంటి విషయాలేంటి అనే అంశాన్ని ఒకసారి గుర్తు చేసుకునే ప్రయత్నం చేద్దాం. తెనుగు ధనము వంటి తీయధనము లేదు, తెనుగు కవుల వంటి గనులు లేరు, తెనుగు తల్లి సాధు జనకల్పవల్లిరా, లలిత సుగుణ జాల తెలుగు బాల. అంటే తెలుగు యొక్క గొప్పతనాన్ని, తెలుగు కవుల యొక్క గొప్పతనాన్ని ఏ విధంగా చెప్పారో చూడండి. అదేవిధంగా మన ప్రజాకవి కాళోజీ నారాయణరావు ఏమంటారంటే, అన్య భాషలు నేర్చి ఆంధ్రంబు రాదంచు, సకిలించు ఆంధ్రుడా చావకెందుకురా. ఎన్ని భాషలు వచ్చినప్పటికీ నీకు తల్లి భాష, మాతృభాష అయినటువంటి భాష రాకపోతే నీవు జీవోత్సవంతో సమానము అని మాతృభాష యొక్క ప్రాధాన్యతను చెప్పడం జరిగింది. అదేవిధంగా శ్రీకృష్ణ దేవరాయలు తెలుగు గురించి, తెలుగదేలయన్న దేశంబు తెలుగేను, తెలుగు వల్లభుండ తెలుగు కండ, ఎల్ల నృపులు గొలువనెరుగవే బాసాడి, దేశ భాషలందు తెలుగు లెస్స. తెలుగు భాష యొక్క గొప్పతనాన్ని ఈ విధంగా ఆయన చెప్పడం జరిగింది. అదేవిధంగా ప్రముఖ రచయిత, సినీ గేయ రచయిత సుభాష్ చంద్రబోస్ ఏమంటారంటే, పరభాషా జ్ఞానాన్ని సంపాదించు, కానీ నీ భాషలోనే నీవు సంభాషించు. అంటే ఇతర భాషలు నేర్చుకో, తప్పులేదు, కానీ నీ భాషను గౌరవించు, మాతృభాషని గౌరవించి మాతృభాషలోనే మాట్లాడడానికి ప్రయత్నం చేయి అని ఆయన భాష యొక్క, మాతృభాష యొక్క ప్రాధాన్యతను మనకు గుర్తు చేస్తారు. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.